మీ లెక్చరర్ పుల్లారెడ్డి. ప్రజలారా, నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఎవరిని ఉద్దేశించింది కాదు. మీరు ఆలోచన చేయండి. నాది తప్పు అయితే నాకు తెలియజేయండి. నేను మార్చుకుంటా మనసును. ఎందుకంటే ఇంకా తొందరలోనే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మంచి నాయకుని ఎన్నుకోండి. నాయక లక్షణాలు మరొకసారి ఎపిసోడ్లో చెప్పేస్తాను. ఇప్పుడు ప్రస్తుతము మంచి నాయకుని ఎన్నుకోండి. ఎందుకంటే ఊరి బాగు కోరువాడిని మనం ఎన్నుకోవాలి. ఊరిని దోచుకునేవాడిని కాదు మనం ఎన్నుకోవాల్సింది. ఒక చిన్న కథ మీకు చెప్తా వినండి. ఏమిటంటే, ఒక రాజు వేటకు పోయి అడవిలో తప్పిపోయాడు. అప్పుడు ముగ్గురు యొక్క వ్యక్తులు అంటే యువకులు అతన్ని రక్షించారు. రక్షిస్తే అప్పుడు ఆ రాజు తన యొక్క నివాసానికి వచ్చి ఆ ముగ్గురిని పిలిపించుకుని అడిగాడు. ముగ్గురిని, నాయనా నన్ను కాపాడారు, మీకు ఏం కావాలనో కోరుకోండి అన్నాడు. అంటే అప్పుడు మొదటివాడు అడిగితే వాడు ఏమన్నా తెలుసునా, నాకు ఉద్యోగం కావాలి మహాప్రభు అన్నాడు. సరే నీ ఉద్యోగం ఇచ్చాడు. ఇంకొక వ్యక్తిని రెండవ అని అడిగాడు. అడిగితే, మహాప్రభు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నా దగ్గర డబ్బు లేదని వాళ్ళు ఆ యొక్క అమ్మాయిని ఇవ్వకున్నారు, నాకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయించు అన్నాడు. అంటే సరే నీ డబ్బు ఇచ్చి ధనం ఇచ్చి ఆ అమ్మాయితో వివాహం చేయమని మంత్రి గారికి చెప్పారు. మూడవ వ్యక్తిని అడిగాడు, నీకేం కావాలో కోరుకుంటే, మహాప్రభు నాకు ఏమీ వద్దు, ఒక్కరోజు మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, అదే నాకు కావాల్సింది. ఏందయ్యా వాళ్ళిద్దరూ అది కొడుకు ఇది కొడుకున్నారు, నువ్వు ఇట్లా అంటే, నాకు ఏమొద్దు స్వామి, ఆ యొక్క రోజు వచ్చి నువ్వు భోజనం చేయండి. సరే వస్తాను, పలానా వస్తానని చెప్పి పంపించాడు. అప్పుడు మంత్రి పిలిచి, మంత్రి ఈ యొక్క అబ్బాయి ఏ ఊరిలో ఉన్నాడో కనుక్కొని అతని ఊరికి పోయి నువ్వన్నీ చూసి ఒకరోజు అరేంజ్ చేయి, అంటే ఒకరోజు మనం పోదాం అందరము, నువ్వు ఆ యొక్క సిద్ధం చేయి అన్నాడు. అంటే సరే అని మంత్రి పోయాడు. ముందు చూడడానికి పోయాడు ఆ అబ్బాయి ఉండే గ్రామానికి. పోతే ఆ అబ్బాయి ఉండే గ్రామానికి రోడ్డు సరితా లేదు, అతనికి ఉండేందుకు ఇల్లు లేదు, ఊర్లో కరెంటు సౌకర్యము లేదు, ఊర్లోకి నీటి సౌకర్యము లేదు. ఇవన్నీ మంత్రి చూసినాడు. ఓయమ్మ నాయన ఇవన్నీ లేవే అని ఆ రాజు వచ్చే నా మీద ఎగురుతాడు, అంటే కోపడతాడని భయపడి అప్పుడు వేసినాడు ఆ మంత్రి. అప్పటికప్పుడే ఆ ఊరికి సక్రంగా రోడ్డు వేశాడు. అప్పటికప్పుడే నీటి సౌకర్యాన్ని కల్పించాడు. ఆ ఊర్లో ఎలాంటి యొక్క కాలువలు మురికి లేకుండా కాలువలు నిర్మించాడు. అలాగనే ఆ ఊర్లో పాఠశాలను నిర్మించాడు. ఇంకను ఆ ఊర్లో ఎక్కడే కానీ కొట్టాలు కానీ ఏం లేకుండా, ఆ అబ్బాయి ఉండే కొట్టం, ఆ కొట్టాన్ని ఉడిసి కొట్టాలు లేకుండా ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కూడా నిర్మించాడు. అప్పుడు ఒకరోజు వచ్చాడు రాజు ఆ ఊరికి. వస్తానే ఆ రాజుకు స్వాగతం పలికారు ఊర్లో ప్రజలంతా. పలికిన తర్వాత రాజు కూడా చూసి సంతోషపడ్డాడు. బాగుంది ఊరు అని సంతోషపడి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఊర్లో వాళ్ళంతా అభినందించారు. నాయనా, నీవు నీ స్వార్థము కాకుండా ఊరి బాగు కోసం వరము కోరావు. ఈరోజు నీ వల్ల మేము ఆనందపడుతున్నాము. కాబట్టి నీవే మా నాయకుడు, ఇటువంటి వాడు మాకు కావాలని ఆ ప్రజలు కోరుకున్నారు. అటువంటి కావాడు మనకు కావాలి, కానీ మనను దోచుకునేవాడు కదా కావాల్సింది. ఏదో పేరు చెప్పి దోచుకునేవాడు కాదు మనకు కావాల్సింది. మనల్ని కాపాడేవాడు, మన మంచి కోరువాడు, మన అభివృద్ధి కోరువాడు కావాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా, మీరు ఆ మందుకు మణికి మాంసానికి మూడుదాలకు మీరు లోబడకూడదు. ఎందుకంటే అవి తాత్కాలికమే. మందు తాగితే మరుసటి రోజు నువ్వు వెళ్ళిపోతావు బయటికి ఉచ్చబోసుకొని, మాంసం తింటే మరుసటి రోజు పోతావు చెంబు ఎత్తుకొని. ఇవే మళ్ళీ 5 ఏళ్ళు నువ్వు కష్టపడాలి. కాబట్టి జాగ్రత్త. కాబట్టి నీవు ఇలాంటి ప్రబోలోభాలకు లోబడకుండా ఏ వ్యక్తి మంచివాడో గమనించి ఆ వ్యక్తిని ఎంచుకోండి మీరు. ఇప్పుడు తమిళనాడులో ఒక ప్రచారం జరుగుతుంది, ఒక పాట. ఏమి తెలిసిన ఆ పాట? మామ కోడలు ఇద్దరే సంభాషణ. ఏమని, కోడలా మనం పోదాంపా, ఆ యొక్క నాయకులు వచ్చారు మన ఇంటికాడికి, బాగా డబ్బులు ఇస్తున్నారు, చీరలు ఇస్తున్నారు, మందు పోస్తున్నారు, మనం ఓటేస్తాం మామ కోడలా అంటే, ఆ కోడలు అన్నది తెలివిగా, మామ వాళ్ళు ఇచ్చే చీరలు వద్దు, నీవు నా భర్త ఇచ్చే చాలు, నాకు చాలు, వారిచ్చే మందు వద్దు, వారిచ్చే డబ్బులు ఒక్క రోజుకి మనం సరిపోతాయి వద్దు మామ,
మనకు ఎవరైతే మేలు చేస్తారో వారికి మనం ఓటేస్తాం మామ అని ఆ కోడలు మామతున్నది. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న యొక్క సంఘటన అదే. కాబట్టి మీరు కూడా ఎవరు ఇచ్చినా ఎలాంటి యొక్క ప్రలోభాలకు లోపడకుండా నీతి నిజాయితీ కలవాడిని ఎంచుకోండి. గర్విష్ఠిని కానీ అహంకారం కలవాడిని కానీ ఎన్నుకుంటే మీరు ఆ కొంపకాడు కూడా మీరు పోలేరు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందరితో కలిసిమెలిసి మనతో మంచిగా మాట్లాడే వ్యక్తిని మీరు ఎన్నుకోండి. జై హింద్.